గత 15 రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు అనొచ్చు, తుఫాన్ అనొచ్చు, దాదాపు రైతులందరూ కూడా రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ధాన్యం కూడా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో ఉన్న పంట ఆర్లగడ్డలో దాదాపు మొక్కజొన్న కానీ, ఉల్లి కానీ, వేరుశనగ కానీ అన్నీ కూడా నాశనం అవడం జరిగింది. కనీసం ఇంతవరకు ఏ అధికారులు కూడా ఒక లెక్క కట్టడం కానీ, ఎంత నష్టం జరిగింది, అసలు ఏ నష్టపరిహారం ఏంటి అనేది ఇంతవరకు లేనే లేదు. ఈ మధ్యనే ఫోటోలో చూసిన ఒక 10 రోజుల క్రితం మన ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పోయి చంద్రబాబు నాయుడుకు పోయి చెప్పింది. సార్ అని చెప్పిందని ఆమె చెప్తుంది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. ఫోటో దిగడం అయితే దిగింది, ఒక పేపర్ ఇచ్చింది, దాంట్లో ఏం రాసిందో అయితే తెలియదు. చెప్పినాడు కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు. ఆమె ఏం చెప్పిందో మనకు చెప్పడం ఏమో పంట నష్టం గురించి మాట్లాడినాను అని చెప్తుంది, రైతులు కొనుగోలు చేయమని చెప్తుంది. ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయాలి? ఆఖరికి మొక్కజొన్న బయట రోడ్ల మీద పడేసుకునే పరిస్థితి వచ్చింది, కానీ ఎందుకు మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు? సూటిగా సమాధానం చెప్పండి. దీనికి దాదాపు 20 రోజులు అవుతుంది. మీ కళ్ళ ముందర రైతులు నష్టపోయి లబో దిబో అని కొట్టుకుంటున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు మీరు? కనీసం వచ్చి చూసిపోయారా? ఈరోజు పరిస్థితి చూస్తే మొక్కజొన్నల రేటు దాదాపు 1800, 1700 కొనుగోలు రేటు తయారైపోయింది. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2400 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు లేదు? ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో పడిపోతున్నారు, కానీ ఏమీ చెప్పట్లేదు. ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. ఈ డ్రామాలు, ఈ ఫోటో మ్యాజిక్లు, ఈ ఉంటే దీన్ని ఏమంటారు, కొత్తగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేయడము, ఇవన్నీ ఆపండి. ఫస్ట్ ఇమ్మీడియట్గా రైతులని ఆదుకోవాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. హాస్యాస్పదంగా ఉందంటే తెలుగుదేశం వాళ్ళకి పేటెంట్ రైట్ ఇచ్చినారు. ఇక్కడ దోచుకుంటారా ఆలగడ్డ ప్రజల్ని, దున్నుకోండి. దున్నపోతులు పడి దోచుకుంటున్నట్టు, పొలాల్లో పడి దున్నపోతులు దోచుకున్నట్టు ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు. ఎంత దారుణం! సిగ్గు లేకుండా 7,000 రూపాయలకి ఇసుక అమ్మబడును అని చెప్పి తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఈరోజు ఇసుక ఉచితం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లబోదేమో అని గొంతుకు వీడియోలు చేసినారు. ఇంకా కొన్ని వీడియోలు చూపిస్తాను. ఎంత ఎటకారంగా ఉన్నాయంటే, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక యాడ్ నుండి ఉచిత ఇసుక ఇచ్చారు. ఉచిత ఇసుక విధానం తెచ్చారు. భవన నిర్మాణ కార్మికులకు పని దొరకటే ప్రధానం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి బనియానపల్లి జమ్మలమడుగు ఎమ్మెల్యే మనుషులంట 10,000 దోచుకుంటారంట, మేము ఆళ్ళగడ్డ వాళ్ళ మంచోళ్ళము 7,000 దోచుకుంటామంట. ఎవరికి పోతుంది ఉచిత ఇసుక? అంటే ఒక విధానం తీసుకొచ్చారు ఉచిత ఇసుక అని చెప్పేసి, ఎవరైనా పోయి తెచ్చుకోవచ్చు, ట్రాక్టర్లలో ఎవరైనా ఇచ్చుకోవచ్చు అని. అలాంటిది ఈరోజు ఎందుకు ఈ దోపిడీ? సరే, జమ్మలమడుగు నుండి ఇసుక తీసుకొస్తున్నారు, ఆ నుండి ఇటుకి ఇసుక రావడానికి ఎంత అవుతుంది? ఒక 2,000 అవుతుంది ఖర్చు అనుకోవచ్చు. ఇసుక ఒకవేళ ఎత్తి పోసినందుకు దానికి డంపులో కట్టాల్సింది టన్నుకు 200, 150 రూపాయలు ఉంది సీనరేజ్, అది కడతారు. ఒక ట్రాక్టర్కి వచ్చేసి 5 టన్నులు ఇసుక దగ్గర వస్తుంది. అలాంటిది 3,000 రూపాయలు ఉండాల్సిన ఇసుక 7,000 రూపాయలు అమ్ముతున్నారు. వాళ్ళే ఒప్పుకుంటారు. ఈ 4,000 రూపాయలు అఖిలప్రియ జోలోకి పోతుందా, భార్గవరామ్ జోలోకి పోతుందా, వాళ్ళ బాడీగార్డ్ల జోలోకి పోతుందా? ఎవరు జోలోకి పోతుంది? వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ చెప్తున్నారు మేము 7,000కే అమ్ముతున్నామని. సిగ్గు లేకుండా ఒప్పుకుంటున్నారు మేము 7,000కి దోచుకుంటున్నాం ప్రజలని. ఇంకా ఇంతకన్నా ఇంకా ఇసుక గురించి మనం మాట్లాడాలన్నా, చిల్లరోళ్ళ గురించి? ప్రజలని దోచుకోవడానికే వీళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అవుతున్నారు. ఈ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చింది దోచుకోవడానికి. కోళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు మట్టి, ఇప్పుడు ఇసుక, మద్యం, కల్తీ మద్యం,
ఎంత ఎటకారంగా ఉందంటే ఈరోజు కల్తీ మద్యం కూటమి వాళ్ళు తయారు చేస్తారు, మళ్ళీ కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడతారు. జోగి రమేష్ గారి అరెస్ట్ ఎంత దారుణం ఇది. కల్తీ మద్యం తయారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నాయకులు, వాళ్ళు తయారు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ చేస్తారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి ఒక డైవర్షన్ పాలిటిక్స్. నిన్న 10 మంది చచ్చిపోయారు, జోగి రమేష్ అరెస్ట్, ఇంకా దాని మీద టాపిక్ పోకూడదని చెప్పేసి ఇది. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే దానికన్నా మీరు మర్యాదగా తప్పుకోవడం బెటర్. ఇప్పటికైనా ప్రజలకి చెప్పినవి నెరవేర్చండి.